హాయ్ అండి. నేను మీకు చిన్న గార్డెన్ ఉంది నాకు ఇక్కడ, మీకు కొంచెం చూపిస్తాను. ఓకేనా? నేను చిన్నపాటి గార్డెన్ అరేంజ్ చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్, ఇదంతా ఇది ఇలా అండి నా గార్డెన్. నాకు వచ్చేసి ఇక్కడ చెట్లు, నేను ఇండియా వచ్చానండి ఈ మధ్యలో, అటు నుండి మళ్ళీ మొన్న ఈ మధ్యలో ఇక్కడికి వచ్చాను. చెట్లన్నీ బాగా పెరిగిపోయినాయి, అందుకనేసి అన్నీ కట్ చేయించుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి తమలపాకు చెట్లు అండి. తమలపాకు ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి, ఆకులు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. తమలపాకు చెట్టు ఇది వచ్చేసి. ఇక్కడ మల్లె చెట్టు కూడా పెట్టుకున్నాను నేను, మల్లె చెట్టు ఇది చిన్నపాటిగా. ఇక్కడ పిమో అంటే మిర్చి దొరకవండి, అందుకని మిర్చి చెట్లు కూడా పెట్టుకున్నా నేను. టైంపాస్ అండి ఏదో ఒకటి. ఇక్కడ దొండ చెట్టు మన ఇండియా నుండి తీసుకొచ్చుకొని పెట్టుకున్నా నేను. దొండ చెట్టు కూడా నేను ఇండియా వచ్చేసరికి వీళ్ళు సరిగా చూడక అన్నీ ఎండిపోయినాయి అండి. ఇంకా వీటి వెనకాల పడి నేను అన్నీ చేయించుకోవాలి. ఇది వచ్చేసి వంకాయ చెట్లు, ఇది జామ చెట్టు, అంతా అరటి చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ అక్కడ. ఇంకొచ్చేసి ఇటు కూడా అరటి చెట్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇంకా అన్ని పైనాపిల్ చెట్లు పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఈ రో అంతా పైనాపిల్స్ పెట్టుకున్నా నేను. వచ్చాయండి కాయలు, 2-3 వచ్చాయి, ఆల్రెడీ తినేసాము, అయిపోయింది. ఇక్కడ కూడా ఒకటి మొన్ననే వచ్చింది, ఇదిగో కట్ చేసేసి ఆల్రెడీ మళ్ళీ దాన్ని పెట్టాలి. అంతకుముందు అసలు నాకు తెలిసేది కదండి, పైనాపిల్ని ఇదే పెడతారు, మళ్ళీ ఇది పెడితేనే మళ్ళీ మొక్క మళ్ళీ వస్తుందన్నమాట. ఇది పెడితే మళ్ళీ పైనాపిల్ మళ్ళీ వస్తాయి. దాని పైనాపిల్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి మళ్ళీ పెట్టాలన్నమాట. అది ఇదంతా. ఇదంతా అండి. ఇక్కడ పక్కనే చర్చి ఉంటుంది, అది చర్చి అన్నమాట. ఇలా మళ్ళీ చూస్తే ఇక్కడ కూడా మైదాకు గోరింటాకు చెట్టు కూడా పెట్టుకున్నా నేను. ఇక్కడ గోరింటాకు చెట్టు, ఆముదం చెట్లు కదా అండి. ఆముదం చెట్లు కూడా నేను ఇక్కడ కొన్ని వేసాను, ఇండియా నుండి విత్తనాలు ఉంటే తీసుకొచ్చేసి ఆముదం చెట్లు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఆముదం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది స్వీట్ పొటాటో ప్లాంట్, స్వీట్ పొటాటో. ఇదంతా ఆల్రెడీ డ్రై అయిపోయింది, దీన్ని ఒకసారి తవ్వాలండి, తవ్వి తీయాలి దానిలో ఉండే దుంపలు, అప్పుడు ఎంతవరకు పెద్దగా అయినాయో చూడవచ్చు. ఇది వచ్చేసి రెడ్ బనానా అండి, రెడ్ కలర్ బనానా చెట్టు ఇది, రెడ్ కలర్ బనానా ఇది. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, దిస్ వన్ దానిమ్మ చెట్టు. ఇదండి నా చిన్నపాటి గార్డెనింగ్. మీకు ఇంకొక ఎపిసోడ్లో ఇంకా వేరే ఏమన్నా వచ్చినాయి అన్నీ నేను ఇంకా పెట్టాలండి చెట్లన్నీ. ఇంక ఇప్పుడు ఇక్కడ వింటర్ సీజన్ అన్నమాట, నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్ నుండి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు అన్నీ విత్తనాలు వేసుకొని ఇంకా కొంచెము చెట్లను పెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, ఉంటా, బాయ్.